టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నాను. సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించినటువంటి చాలా వీడియోస్ నేను ఇప్పటివరకు చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ చివరికి వస్తున్నాయి. బట్ చాలా వరకు ఇంకా కొన్ని డెడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను చాలా వరకు వీలైనంత వరకు తొందరగానే ఫినిష్ చేస్తాను. సో ప్రతి విద్యార్థి కూడా తప్పనిసరిగా ఈ యొక్క సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూజ్ చేసుకుని అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇవి ఎంతో కష్టపడి నేను చూసి మరి నేను చేస్తున్నాను. బట్ అన్ఫార్చునేట్గా ఇవి ఎక్కువ మంది చూడట్లేదు, అప్లై చేసుకోపోతున్నారు. ఈవెన్ మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు అప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు, సార్ మేము అప్లై చేసుకోలేకపోతున్నాం, లేకపోతే అప్లై చేసుకుంటున్నాం అని రకరకాలుగా చెప్తున్నారు. బట్ వీళ్ళంత వరకు కూడా కొంచెం మీరు అలర్ట్గా ఉండి ఈ యొక్క సమ్మర్ ఇంటర్న్షిప్స్ అప్లై చేసుకోండి. ఎందుకంటే డెడ్లైన్స్ దగ్గరగా ఉంటాయి కాబట్టి మీకు టైం పడుతుంది. కాబట్టి వీళ్ళంత వరకు ఎర్లీగా చేయడానికి ట్రై చేయండి. సో ఈరోజు ఒక ఎక్సలెంట్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఒకటి నేను మీకు పరిచయం చేయకపోతున్నాను. సో ఈ యొక్క రీసెర్చ్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో ఐఐటి ఖరగ్పూర్ అందరికీ తెలిసిందే. బట్ జనరల్గా రెగ్యులర్గా ఐఐటి ఖరగ్పూర్లో ఉన్నటువంటి రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ ఏవైతే ఉన్నాయో దానికి భిన్నంగా ఐఐటి ఖరగ్పూర్లో ఒక ఇది ఉంటుందండి, కృతి అని ఉంటుందండి, KRITI అని ఉంటుందండి. అదొక ఇన్నోవేషన్ ఖరగ్పూర్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఫర్ ద టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అని చెప్పేసి ఐఐటి ఖరగ్పూర్ అంబ్రెల్లా కిందే ఉంటుంది KRITI. వీళ్ళ సంరక్షణలో ఒక గ్లోబల్ రీసెర్చ్ ఇన్ సైన్స్ కానీ లేకపోతే మేనేజ్మెంట్ కానీ ఇంజనీరింగ్ కానీ అన్ని రకాల అలయన్స్కి సంబంధించినటువంటి ఒక గ్లోబల్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ అనేది ఒకటి వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది, అంటే రీసెంట్ ఇయర్స్లో. సో గ్రిష్మా GRISHMA మీరు గూగుల్ చేసినప్పుడు GRISHMA యూజీ ఇంటర్న్షిప్ ఐఐటి ఖరగ్పూర్ అండర్ కృతి KRITI అని కొట్టినట్లయితే మీకు ఆటోమేటిక్గా అది ఆ యొక్క వెబ్సైట్ కానీ దాని రిలేటెడ్ అప్లికేషన్ ఫామ్ మీకు ఓపెన్ అవుతుందండి. సో దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఇది గ్లోబల్, అంటే ఇది ఎక్స్క్లూసివ్గా ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్స్ కాకుండా మిగిలిన ఐఐటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొంచెం టాప్ స్టూడెంట్స్ ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్లో ఉంటారో వాళ్ళకి సంబంధించి డిజైన్ చేసినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ సమ్మర్ రీసెర్చ్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అండి. ఐఐటీస్ ఇండియాలో అన్ని ఐఐటీస్ కండక్ట్ చేసే వాటిలో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ కింద చూసుకోవచ్చు. ఇది ఒక గ్లోబల్ రీసెర్చ్, బేసికల్గా గ్లోబల్ రీసెర్చ్ గ్రిష్మా గ్లోబల్ రీసెర్చ్ ఇంటర్న్షిప్. I అంటే సో S అంటే సైన్స్, H అంటే హ్యుమానిటీస్, M అంటే మేనేజ్మెంట్, A అంటే అలయన్స్. సో ఇది 2026 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పర్టికులర్ దాంట్లో అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో దీనికి ఉన్నటువంటి ఏంటంటే మీ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ కానీ మీరు SOP ఒకటి రాయవలసి ఉంటుందంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ కానీ ఇవన్నీ చేసినట్లయితే మీ ఫ్యాకల్టీయే మీ ప్రొఫైల్కి ఆ ఫ్యాకల్టీ ఏ అయితే ప్రాజెక్ట్ చేస్తున్నారో అది మ్యాచ్ చేసుకుని మీకు సెలక్షన్ ఇవ్వడం జరుగుతుందండి. బేసికల్గా ఇట్ ఈస్ ద రీసెర్చ్ కంటిన్యూషన్ ఉంటుందండి. లాస్ట్కి ఈ యొక్క ప్రోగ్రామ్ వచ్చి 8 వీక్స్ ఉంటుందండి. 16th మే నుంచి 10th జూలై వరకు ఉంటుంది. 200 పార్టిసిపెంట్ని వాళ్ళు తీసుకుంటారండి. అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి 200, అంటే చాలా హై క్వాలిటీ అండి. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి హార్డ్లీ డిపార్ట్మెంట్లు చూస్తే 10 కాదండి, ఆల్మోస్ట్ 15 దాకా ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి యావరేజ్గా చూసినా కూడా ఒక 15 మంది కంటే ఎక్కువ ఉండరు. సో డెఫినెట్గా చాలా హై క్వాలిటీ 1-on-1 అన్న పదాన్ని వాడడం జరిగిందండి. 1-on-1 మెంటర్షిప్ అండ్ రీసెర్చ్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఫర్దర్గా రీసెర్చ్ని కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉందా అంటే కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అది కూడా చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఏదైనా రీసెర్చ్ కంటిన్యూ చేసుకునే అవకాశం ఉందా అంటే ఉంది. ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్స్ అయితే కాదండి, మిగిలిన స్టూడెంట్స్ మాత్రం మీరు అప్లై చేయాలి. అన్ని రకాల డిపార్ట్మెంట్స్, సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మైనింగ్, మెటలర్జీ, ఆల్ సైన్సెస్, మెడికల్ రిలేటెడ్, అగ్రికల్చర్ కూడా దీంట్లో ఉంది. అగ్రికల్చర్ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు, అగ్రికల్చర్ కూడా దీంట్లో ఉంది, మెడికల్ రిలేటెడ్ కూడా దీంట్లో ఉంది. మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఈ యొక్క రీసెర్చ్ ఇంటర్న్షిప్లో ఈ యొక్క గ్రిష్మా ఏదైతే GRISHMA ఏదైతే ఉంటుందో దీనికి ఎందుకే వస్తాయి. కాబట్టి ఇది చాలా హైలీ కాంపిటేటివ్ ప్రోగ్రామ్. బట్ డెఫినెట్గా ప్రొఫైల్ ఎవరికైతే కొంచెం బెటర్గా ఉంటాయో, కొంచెం ఎవరైతే కొంచెం మంచి ఐఐటీస్లో, మంచి NITస్లో కానీ, IIITస్లో కానీ, అదర్ ఏదైనా కొంచెం ప్రీమియర్గా ఉన్న కాలేజెస్లో కానీ మంచి ప్రొఫైల్ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఎంతో కొంత పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. బట్ మ్యాండేటరీ అని చెప్పలేదు. డెఫినెట్గా ఇది అప్లై చేయండి. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇంతకుముందు సమ్మర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ ఏవైతే నేను ఐఐటి కాన్పూర్ కానీ లేకపోతే ఐఐటి ఈవెన్ ముంబై కానీ మద్రాస్ కానీ చెప్పానో డెఫినెట్గా దానికంటే ఇది కొంచెం స్పెషల్ అండి. సో దీనికి కొంచెం లిటిల్ బిట్ మోర్ వెయిటేజ్ ఉంటుంది. మేబీ ఆ ఇంటర్న్షిప్స్ ఎవరికైనా వచ్చి ఉన్నప్పటికీ కూడా ప్రాబబ్లీ కొంచెం క్లోజ్ ఇంటరాక్షన్ దీనికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి. ఇది అదర్ దాన్ ఐఐటి ఖరగ్పూర్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉందండి. ఐఐటి ఖరగ్పూర్కి ఎక్స్క్లూసివ్గా రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ ఖరగ్పూర్లో చదివే వాళ్ళు కూడా ఉన్నాయంటే ఉన్నాయి. దానికి సంబంధించి కూడా నేను వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఎవరైనా వినకపోతే అది వినండి, ప్రాబబ్లీ డెడ్లైన్స్ కూడా అయిపోయి ఉండొచ్చు. బట్ ఇది మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మెసేజ్ పాస్ ఆన్ చేయండి. లాస్ట్ డేట్ వచ్చి 18th ఏప్రిల్ అండి. టైం తక్కువగా ఉంది. ఇమీడియట్గా అప్లై చేయండి. మిగతా వాళ్ళకి పాస్ ఆన్ చేయండి. ఎందుకంటే కష్టపడి మనం చెప్తున్నాం బట్ ఎక్కువ మంది పిల్లలకి, తెలుగు పిల్లలకి ఎక్కువగా బెనిఫిట్ అవ్వాలనే ఉద్దేశంతో. సో ఐ విష్ ఎవ్రీబడి షుడ్ యూటిలైజ్ దీస్ ఆపర్చునిటీస్.
థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.